ఏపీలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్లో విలీనమంటూ జరుగుతున్న ప్రచారంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 175 ఎమ్మెల్యే స్థానాల్లో కేవలం 11 మంది మాత్రమే గెలవడంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే. వైసీపీ ఓటమి తర్వాత నేతల దూకుడు తగ్గింది. అత్యధిక వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. ఇక కొందరైతే అడ్రస్ లేకుండా దాక్కున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. అనంతరం బెంగళూరులో పర్యటించారు. ఆ పర్యటనలో ఉన్న సమయంలోనే వైఎస్ జగన్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్తో సమావేశమయ్యారని వార్తలు గుప్పుమన్నాయి. ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనంతో వైసీపీ మళ్లీ గెలిచే పరిస్థితులు లేకపోవడంతో డీకే శివకుమార్ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో వారిద్దరి మధ్య సమావేశం జరిగి ఉంటుందని అందరూ భావించారు. ఈ విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీలో బలమైన శక్తిగా మార్చేందుకు శివకుమార్ భారీ ప్రణాళిక వేశారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఏపీలో కలకలం రేపాయి. ఏపీ రాజకీయాలతో పాటు కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో డీకే శివకుమార్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా డీకే శివకుమార్ ఓ పోస్ట్ చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశానని కొంతమంది వెధవలు దుష్ప్రచారం చేస్తున్నారని డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఫోటోలు సృష్టిస్తున్నారని, నేను జగన్ను ఏనాడు కలవలేదని, ఆ వార్తలను ఎవరూ నమ్మవద్దు అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు ఓ వెబ్ పత్రికలో ప్రచురితమైన వార్తకు సంబంధించిన ఫోటోను కూడా జత చేశారు. డీకే ట్వీట్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ విలీనం అనే వార్తలకు అడ్డుకట్ట పడింది. డీకే శివకుమార్ ప్రకటనతో జగన్ ఆయనను కలవలేదని స్పష్టమైంది. దీంతో ఏపీ రాజకీయాల్లో జగన్ శివకుమార్ భేటీ వార్త అసత్య వార్తలే అని నిరూపితమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.